పేరు కాబట్టి నా పేరు బాలేదన్న ఇక్కడ తీసుకుంటున్నామని చెప్తూ ఉంటాను. పేరుకు తగ్గట్టుగా సేవక్ కుమార్. ఈ విద్యారంగానికి ఆయన చేస్తున్నటువంటి సేవకు నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు, నా తల వంచి నమస్కరిస్తున్నాను. వాస్తవంగా సత్యం ఉంది అందులో. ఇప్పటి వరకు కూడా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కింది వరకు కూడా ఆయన అంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతున్నారు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ మన కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ కంటే ముందుంది కదా, మీరు ఏడ్చే కంటే ముందు వరకు కూడా ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. చాలా మందిని చూశాను, అవునా? కానీ నిజంగా అబద్ధం కాదు. ఇప్పుడు 4 సంవత్సరాల కింద యూజీసీ ఓరియంటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చాడు, పేరు గంపా నాగేశ్వరరావు. ఆయన లాగే వచ్చాడు, చెరుకు నైట్ పెట్టుకున్నాడు, ఏం పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద వీసాలు పెట్టుకున్నాడు. ఇలాగే వస్తాయి అంటే వస్తుంటారు పోతుంటారు, ఇలా వస్తున్నారు అనుకున్నాను. కానీ చాలా అంటే వచ్చిన తర్వాత తప్పదలేదు నాకు ఆయన ఏంటో, అవునా? 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఒక పూట మొత్తం అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందో మాకే తెలియదు, అవునా? అలాంటి ఆయన అక్కడ క్లాసులో అదృష్టం కలిగింది. 2వ సారి విన్నాను, అవునా? ఆయన గురువుగారు చేస్తున్నాను వచ్చాను. ఆ విధంగా నాకు ఆయన గురువుగారి పరిచయం అయింది. గురువుగారు అలా ఉన్నారంటే ఆయన, అవునా, కౌరవ పాండవులిద్దరికీ కూడా గురువు. అంటే గురువు గారు అయినటువంటి ఎవరు కౌరవ పాండవులకు విద్య నేర్పింది ఆ ద్రోణాచార్యుడు. ఆయన ద్రోణాచార్యుడు అయితే ఈ రోజు ఆయన తయారు చేసినటువంటి శిష్యుడు అర్జునుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కలిగింది. సంధించినటువంటి పాశుపతాన్ని కళ్ళారా చూసేటువంటి అదృష్టం కలిగింది. నిజంగా చెప్తున్నాం, అవునా? ఈ రోజు నేను క్లాసు వింటే మాటకున్నటువంటి సత్తా ఏంటో ఈరోజు చూశాను. బోధన అంటే ఏంటో ఈరోజు బోధనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే ఎవరినైనా ఏర్పించవచ్చు, నవ్వించవచ్చు, చావగొట్టవచ్చు, బతికించవచ్చు అని కల్లారా నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు ఏడ్చారు, మీరేమైందో మీకే తెలియదు. తెలుసా మీకేమైందో? తచ్చారు, బతికారు, నరకానికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు, అన్నీ చూపించారు. ఇక్కడే చూపించారా చూడలేదా? నేను చూశాను కదా, మీరు చూశారు నాకు లేదు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఎంత బాగా నేను చెప్తాను. ఆయన ప్రత్యక్షంగా నేర్చుకున్నటువంటి అర్జునుడు అయితే ఆయన మీద అభిమానంతో నేను ఆయన విగ్రహాన్ని పూజించబెట్టుకున్నటువంటి ఎవరు ఏకలవ్యుని నేను. ఆయన బోధన అంటే నాకు ఇష్టం, కాకపోతే ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం లేదు. కానీ ఒకసారి మీరు ఆయన బోధన బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పిన దాంట్లో 20% నేను చెప్పిన గుర్తుంటాయి. మీరు బాగా అంటే ఆయన ద్వారా నేర్చుకున్నారు.